సో మొన్నటి నుంచి కూడా మనము ఎన్నో ప్రక్రియలు తెలుసుకుంటున్నాం. చాలామందికి ఏంటంటే డౌట్ ఏంటంటే అసలు పూజా గదిలో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో మొట్టమొదటిగా నేను చాలామంది నాకు చెప్పినప్పుడు లేదా మా పూజా గది ఫోటో గురుగారు ఇలా తీసుకొని వచ్చినప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో కూడా శ్రీ యంత్రం ఉంటుంది. అలాగే చాలామంది ఏంటంటే ఇంట్లో శ్రీ యంత్రం చిన్నది రాగి దాని మీదో ఇతర దాని మీదనో శ్రీ యంత్రం ఉన్నది తెచ్చిపెట్టి ఇంట్లో ఆరాధన చేస్తుంటారు. కానీ చాలామంది అంటుంటారు శ్రీ యంత్రం పెట్టొద్దు, ఇంట్లో కొంచెం ఇబ్బందులు అనేవి కలుగుతాయని చెప్పి అంటారు. కాకపోతే నేను చూసినంత వరకు ఎంతోమంది ఫైనాన్షియల్గా కానివ్వండి, బిజినెస్లో గ్రోత్ లేని వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చాను. వాళ్ళకి మీరు ఇంట్లో శ్రీ యంత్రం ఒక్కటే కాకుండా నర్మదేశ్వర శివలింగము శ్రీ యంత్రము రెండు కలిపి పెట్టండి. చిన్నదే నర్మదేశ్వర శివలింగం అంటే పానమట్టంతో సహా వస్తుంది, మనకు ఆన్లైన్ మీరు చూసినా సరే దొరుకుతుంది మనకు అది. ఆ యొక్క నర్మదేశ్వర శివలింగాన్ని శ్రీయంత్రంతో చిన్నదే, మనకు శ్రీయంత్రం కూడా పెద్దది అవసరం లేదు, చిన్న శ్రీయంత్రము ఈ యొక్క నర్మదేశ్వర శివలింగం ఇంట్లో పెట్టి ఆరాధన చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మళ్ళీ నేను ఏదైనా ఊరికి వెళ్తాను, గురుగారు నిత్యం శివలింగానికి అభిషేకాలు జరగాలి కదా అంటే అక్కడ కూడా దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఏం చేయాలి అంటే శ్రీయంత్రానికి అయితే అక్కడే ఉండొచ్చు, నో ఇష్యూ. శివలింగాన్ని ఏం చేయాలంటే మంచిగా ఒకసారి మనం ఒక వారం రోజులు 10 రోజులు ఏదైనా టూర్కి వెళ్తున్నాం లేదా విలేజ్కి వెళ్తున్నాం అన్నప్పుడు ఆ యొక్క శివలింగాన్ని మంచిగా శుద్ధి చేసుకున్న తర్వాత ఏదన్నా బియ్యం మీ దగ్గర ఏదైతే మనం బియ్యం బాక్స్ ఉంటుందో ఆ బియ్యం బాక్స్లో వేసి పెట్టవచ్చు. లేదనుకుంటే ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని దాంట్లో వాటర్ నింపేసి శివలింగాన్ని దాంట్లో పెట్టైనా వెళ్ళొచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకొని మనం ఆరాధన చేయాలి. మరి శివలింగానికి ప్రతినిత్యం మేము ఏమైనా అభిషేకాలు చేయాలో గురుగారు పంచామృతాలతోటి అవి చేయాలని చెప్పి కూడా చాలామంది డౌట్ ఉంటుంది. ఏం అవసరం లేదండి. నర్మదేశ్వర శివలింగానికి ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఒక చొంబెడు నీళ్లు పోసినా చాలు. ఆయన ఏంటంటే నర్మదేశ్వర శివలింగం స్వయంభూలింగాలు అవి, కాబట్టి మనకి నర్మదా నదిలో వెళ్ళి మనం చేయబెట్టామంటే లింగాలు దొరుకుతాయి మనకి. కాబట్టి దానికి ప్రతినిత్యము కొన్ని జలం సమర్పిస్తే చాలు, చాలా అద్భుతంగా ఉంటుంది. కుదిరితే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా నేను ఒక పాత వీడియోలో చెప్పాను, నర్మదేశ్వర శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని మనకు పొప్పడి గింజలు ఏదైతే పొప్పడికాయ గింజలు ఉంటాయో అవి మంచిగా ఎండబెట్టుకొని ప్రతి సోమవారము, బుధవారము, శుక్రవారం, సోమ బుధ శుక్రవారం ఈ 3 రోజులు మీరు ఏ కోరిక కోరుకున్నా సరే కానివ్వండి, పచ్చిపాలల్లో ఆ యొక్క పొప్పడికాయ గింజలు 11 వేయాలి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను 21 తీసుకెళ్ళమని చెప్పాను. టెంపుల్కి అయితే 21. అదే మనం ఇంట్లో చేసినప్పుడు ఏంటంటే 11 గింజలు పచ్చిపాలలో వేసి ఆ యొక్క పాలతోటి నర్మదేశ్వర శివలింగానికి అభిషేకం చేసి చూడండి. అలాగే శ్రీయంత్రానికి కూడా అభిషేకం చేసి చూడండి. సోమ బుధ శుక్రవారం ఈ 3 రోజులు ఎట్లా మీ ఇంట్లో ఎలా లక్ష్మీదేవి యొక్క నివాసం అక్కడ ఖచ్చితంగా అమ్మవారు అక్కడ తిష్టేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది అది, ఏది శ్రీయంత్రము అలాగే నర్మదేశ్వర శివలింగం. సో మనం ప్రతి సోమ బుధ శుక్రవారం ఈ ప్రక్రియలో మనం పొప్పడికాయ మీరు పంచామృతాలు అవసరం లేదు, అవి అవసరం లేదు, జస్ట్ పొప్పడికాయ గింజలు ఎండబెట్టినవి ఈ యొక్క 11 గింజలు దీంట్లో వేసి అభిషేకం చేసి చూడండి, చాలా అద్భుతంగా. ఎందుకంటే నేను ఎంతోమంది మా ఫ్రెండ్స్ కానివ్వండి, నా క్లయింట్స్ కానీ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులలో ఉన్నాం గురుగారు ఫైనాన్షియల్గా అన్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క ప్రక్రియ నేను చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి ఏదో మనకి ఇవాళ పెట్టాము, ఈ వారం పెట్టేసాము, ఈ 2 వారాలు చేసాం, మనకి డెవలప్మెంట్ అయిపోయింది అన్నట్టు కాదు. ప్రతినిత్యం చేయటం వల్ల ఏమవుతుందంటే మనం చేస్తున్న బిజినెస్ జాబ్లో స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది మనం అల్టిమేట్గా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ఒకవేళ కుదిరితే ఏంటంటే నర్మదేశ్వర లింగం అనేది మనకి ఆన్లైన్ దొరుకుతుంది. స్థాపన అనేది మనం చేసుకోవాల్సింది అందరికీ తెలిసిందే సోమవారము. కానీ ఈ 3 రోజులు సోమ బుధ శుక్రవారం మన అభిషేకం ఈ విధానంలో చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎవరి ఇంట్లో అయితే శ్రీయంత్రము ఈ యొక్క నర్మదేశ్వర శివలింగం పూజా మందిరంలో ఉంటుందో వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నట్టే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా గ్రోత్ కోరుకున్న వాళ్ళు ఏంటి అంటే ప్రతి నెల కూడా ఒకవేళ నీకు శాలరీ వస్తుంది అనుకో, ఒక 10,000 వస్తుంది అనుకుందాం, దాంట్లోంచి ఫస్ట్ ఒక 100 రూపాయలు ఒక 200 రూపాయలు తీసి పెరుగన్నం కానీ లేదంటే ఏదైనా వెజిటబుల్ రైస్ కానీ కొని ఫస్ట్ ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చిన తర్వాత, అంటే నీ సంపాదనలోని మొదటి 100 రూపాయలు కానీ 200 కానీ పేదవాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు ఆ డబ్బులు వాడటం అలవాటు చేసుకున్నట్టయితే నీకు ఎప్పటికి కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి రావు. చేసి చూడండి, అవి జరుగుతాయి. అవి మనం ఏదో అనుకోవటం కాదు, ఇది అన్నీ జరుగుతాయి, అది పెట్టడం పూజ చేయటం. అరే మనం మనశ్శాంతి కోసం చేస్తున్నాం. మనిషికి మనశ్శాంతి లేనిది ఏ పని చేయలేడు. మనిషి కోట్లు ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి కూర్చుంటారు, సార్ ప్రశాంతత లేదు అంటారు.
ఎందుకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. నేను ఇన్ని సంపాదించినా సరే కానీ సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. సో దైవారాధన చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంది అంటే దేంట్లోనైనా సరే, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, ఏ వర్క్ చేసినా సరే కానీ సాధించుకోగలుగుతాము. ఆ యొక్క సత్తా అనేది మనకి దైవారాధన ఇస్తుంది. కాబట్టి శివలింగము శ్రీయంత్రం ఇంట్లో స్థాపన చేసుకోవచ్చు. అది కూడా నర్మదేశ్వర శివలింగం అనేది 1.5 ఇంచ్ కన్నా పెద్దది రాదు, పానమట్టంతో వస్తుంది, కింద బ్లాక్ మట్టం పాలమట్టం వస్తుంది. అది తెచ్చి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పూజా మందిరంలో ఈ 2 వస్తువులు ఉండటం వల్ల అఖండ ఐశ్వర్యం అనేది ప్రతి ఒక్కళ్ళకి లభిస్తుంది.